కార్యక్రమం చేపడతా ఉన్నారు. కానీ టోటల్ డీటెయిల్స్ తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పటి వరకు కేవలం ఐకేపీ ద్వారా 2 లక్షల పైచిలకు క్వింటాళ్ళు ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. మరి దాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా కోఆపరేటివ్ సొసైటీల ద్వారా ఇంకా అధికంగా ఉంది. ఇంకా గతంలో పోలిస్తే గత ప్రభుత్వాలు కొనుగోలు ధాన్యానికంటే ఈసారి 40% ధాన్యం ఎక్కువగా ఇప్పటి వరకు 40% ధాన్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడం జరిగింది. అదొకటే కాకుండా గతంలో క్వింటాలకు 6 కిలోల నుండి 8-9 కిలోల వరకు కూడా తరుగు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు రైస్ మిల్లర్లతో అందరితో మాట్లాడి కేవలము 1 క్వింటాలకు కిలోన్నర నుంచి 2 కిలోల వరకు మట్టికే తరుగు చేయడం జరుగుతూ ఉంది. సంచికి 41,600 గ్రాములే తూకం వేస్తూ ఉన్నారు. రైతుకి ఎన్నో విధాలైన లాభం చేకూరుతూ ఉంది. ఇంకేమనంటే గతంలో వరి ఎక్కువ పండింది కాళేశ్వరం వల్ల అని చెప్పడం జరిగింది. కానీ ఈసారి కాళేశ్వరం నుండి ఒక్క చుక్క కూడా నీళ్లు రాలేదు. కేవలము ఎల్లంపల్లి ద్వారా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా, మిడ్మానేర్ ద్వారా ఉన్నటువంటి అధిక వర్షపాతం వలన గ్రౌండ్ వాటర్ పెరిగి ఈరోజు హైయెస్ట్ ప్యాడీ పండియడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో, ఎప్పుడు లేని విధంగా. కాబట్టి కాళేశ్వరము 1,00,000 కోట్లు పెట్టినటువంటి 1,20,000 కోట్లు పెట్టినటువంటి కాళేశ్వరము ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పేసి, ఎందుకంటే కాలువలే లేవు. మొత్తంగా ప్రతి గింజ కొంటుంది. అప్పట్లో కాకుండా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేదు రైతులకి. అప్పుడు ఎవరు ఎక్కువ మామూలు ఇస్తే మొత్తం ఇస్తే ఆ సెంటర్ల నుంచి ప్యాడీ తీర్చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్లా చేయలేదు. ఏ సెంటర్ల నుండి ఏ రైస్ మిల్కి పోవాలి, ఏ లారీల ద్వారా పోవాలని చెప్పేసి ట్యాగ్ లైన్ డిసైడ్ చేసింది. ఆ లారీలు ఆ కేంద్రం నుండి ఆ రైస్ మిల్కి తీసుకుపోయే విధంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది సార్. తర్వాత గతంలో మంత్రుల దృష్టి కూడా, గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి దృష్టి కూడా క్యాబినెట్లో డిస్కస్ చేయమని వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మనం ప్రభాకర్ గారిని, శ్రీధర్బాబు గారిని, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారిని, వీళ్ళందరూ క్యాబినెట్లో డిస్కస్ చేసి చర్చించి నిజాం సాగర్ వదిలే 8 టీఎంసీల నీటిని మాకు బసవేశ్వరకు డైవర్ట్ చేస్తే యథావిధిగా బసవేశ్వర ప్రాజెక్టు కొనసాగుతుంది. లేదంటే ఎక్కడ వేసిన భూమి అక్కడే ఉంటుంది, అసలు ఇది వయబిలిటీ ఉండదు బసవేశ్వరకు అని చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం ఒకవేళ దాన్ని ప్రయత్నించి జీవో రిలీజ్ చేసి 8 టీఎంసీల నీళ్లు నిజాం సాగర్ వదిలే 8 టీఎంసీలు మనకు కేటాయిస్తే ఈ ప్రాజెక్టు మనగడ ఉంటుంది. లేకుండా ఇది కేవలం అప్పుడు ఎలక్షన్ కంట్రోల్ చేసి ఎలక్షన్స్ తప్ప ఏం లేదు. బడ్జెట్ అలాట్మెంట్ లేదు దానికి. 19A ప్యాకేజ్ సర్వే చేయబడ్డది దానికి. ఇంకా 19A ప్యాకేజ్ సర్వే కూడా చేయలేదు. ల్యాండ్ అక్విజిషన్ కాలేదు. బసవేశ్వరకు ఓన్లీ నాబార్డు నిధుల ద్వారా అని చెప్పేసి కేవలం గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికే పనిచేసింది తప్ప ప్రాక్టికల్ గా ఏది కూడా కంప్లీట్ చేయలేదు, ఏది కూడా కలెక్ట్ చేయలేదు. కాళేశ్వరం కూడా కలెక్ట్ కాగలేదు. ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. కానీ ఈరోజు చిత్తశుద్ధితోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం వీరు బట్టి విక్రమార్క గారు, క్యాబినెట్ మంత్రులందరూ కలిసి ఖర్చులు తగ్గించుకొని బడ్జెట్ సమకూర్చుకునే విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి రైతాంగానికి కూడా 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కూడా టెక్నికల్ డిఫెక్ట్స్ వల్ల ఇంకా కొంతమంది చేయాల్సింది, అది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి చేసిన దాన్ని పక్కన పెట్టేసి చేయని రైతు బంధు గురించే వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు అందరినీ. గతంలో శాంతియుతంగా సుమారు 1 సంవత్సరం వరకు పోరాటం చేసిండ్రు అక్కడ మల్లన సాగర్ నిర్వాసితులు, భూములు కోల్పోయిన వాళ్ళందరూ. వేములఘాట్ కానీ, బస్వాపూర్ కానీ, వాళ్ళందరూ అర్థం చేస్తే కూడా ప్రభుత్వంకు అసలు కళ్ళు
అట్లాంటిది ఈరోజు ఫార్మా కంపెనీల గురించి ల్యాండ్ ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ రైతులందరూ ఒప్పుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు రెచ్చగొట్టి ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా వారి టీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టి అధికారుల మీద దౌర్జన్యానికి పాల్పడడం పిల్లలకు ఒత్తాసు పలుకుతూ రైతులను దోసుకొని దళారులు మొత్తము ఈ ధాన్యాన్ని కొట్టేయడం జరిగింది. కానీ సరే అట్లా చేయలేదు. రైస్ మిల్ అందరితో నెగోషియేట్ చేసి అందరితో చర్చలు జరిపి డిఫాల్టర్స్ లేని రైస్ మిల్ ఎవరైతే ఉన్నారో 10% బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని చెప్పడం జరిగింది ప్రభుత్వం. డిఫాల్టర్స్ ఉంటే 25% వరకు బ్యాంక్ గ్యారంటీ తీసుకోవడం జరిగింది. లేదంటే గతంలో కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి రైస్ మిల్ వాళ్ళకు కెపాసిటీకి మించి 1000 క్వింటాల ధాన్యాన్ని అలాట్ చేయడం జరిగింది. ఈరోజు మొత్తం రాష్ట్రంలో 25 నుంచి 30 వేల కోట్ల రూపాయలు ఇంకా రైస్ మిల్లర్స్ పేరు మీద ఉన్నాయి. అక్కడ బియ్యం పెట్టలేదు, ధాన్యాన్ని రిటర్న్ చేయలేదు. ఈసారి అట్లా కాకుండా పకడ్బందీగా ప్రజా సొమ్ము దుర్వినియోగం కాకుండా రైస్ మిల్లర్లతో చర్చలు జరిపి రైస్ మిల్లర్లు కూడా ఈసారి చాలా సహకరించారు. ఫస్ట్ మనం ఎందుకంటే ధాన్యము పాలసీ లేట్ అయింది, కొనుగోలు కూడా లేట్గా స్టార్ట్ అయింది. ప్రతిపక్షాలు బురద జల్లినాయి, ఇంకెప్పుడు అన్నట్టు. కానీ చిత్తశుద్ధితోని పారదర్శకంగా ఒక ప్లాన్గా పోతూ ఉంది ప్రభుత్వం. రైస్ మిల్లర్లకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే రైస్ మిల్లర్లు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు. వారికి నష్టం జరిగింది. అక్కడ కాళేశ్వరం గొప్పలు చెప్పుకుంటే ఇక్కడ గతంలోని టీఆర్ఎస్ నాయకులు బసవేశ్వర గురించి మాట్లాడుతూ ఉన్నారు. బసవేశ్వర ప్రాజెక్టు గురించి. బసవేశ్వర ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఆధారగా ఎలక్షన్లో భాగంగా. అయితే ఇది ఎప్పుడు వైయబిలిటీ ఉంటుందంటే దీనికి బసవేశ్వర ప్రాజెక్టు 1,60,000 ఎకరాలు బసవేశ్వర ప్రాజెక్టు కింద టేకప్ చేయడం జరిగింది. దానికి కాళేశ్వరం నుండి నీళ్లు వస్తేనే మల్లన్న సాగర్, కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుండి సింగూరుకి నీళ్లు వేస్తేనే దీనికి వైయబిలిటీ ఉంటుంది. 8 టీఎంసీల నీళ్లు బసవేశ్వరకు కాళేశ్వరం నుండి కేటాయించడం జరిగింది. కానీ కాళేశ్వరం నుండి సింగూరుకి నీళ్లు రావాలంటే 19A ప్యాకేజ్ కంప్లీట్ కావాలి. కానీ 19A ప్యాకేజ్ ఇప్పటి వరకు సర్వే స్టేజ్లోనే ఉంది. ఇంకా సర్వే కూడా చేపట్టడం పర్లేదు. 19A ప్యాకేజ్ బడ్జెట్ అలాట్మెంట్ లేదు, మళ్ళీ దీనికి సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేదు, డిపిఆర్ లేదు. డిపిఆర్ ఉండి సిడబ్ల్యూసీ క్లియరెన్స్ అయ్యి బడ్జెట్ అలాట్ చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టే మనుగడ కోల్పోయింది. వేడిగడ్డ సుందిలాబెన్ని కుంగిపోయింది. 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కాలువ లేదు, 1 ఎకరా కూడా పారలేదు. కాళేశ్వరం నుండి నీళ్లు కాలువలు ఏర్పాటు చేయలేదు. మరి అటువంటిది 10 సంవత్సరాల నుండి చేయండి. మరి బసవేశ్వర ప్రాజెక్ట్ ఎప్పుడైతే 19A ప్యాకేజ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, బసవేశ్వర ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? గతంలో ఉన్నటువంటి పాలకులు సాధనైతే చేయండి, మేము శాంక్షన్ చేసినాం, సాధనైతే చేయండి అని చెప్తా ఉన్నారు. 1,00,000 కోట్లు పెట్టిన మీ కాళేశ్వరం పూర్తి కాలేదు. ఎలాంటి ₹1 బడ్జెట్ కేటాయించలేదు. కేవలం నాబార్డు టేకప్ చేయాలని చెప్పడం జరిగింది. జియో 59 ఎంతో నాకు ఐడియా లేదు. అది జియో 59 దాని ప్రకారం మీ కాళేశ్వరం బసవేశ్వర ప్రాజెక్ట్ టేకప్ చేయాలి. బసవేశ్వర అండ్ సంగమేశ్వరకి 12 టీఎంసీలు, బసవేశ్వరకి 8 టీఎంసీలు. ఈ 19A ప్యాకేజ్ రావడానికి చాలా ఆలస్యం పడుతుంది. కాబట్టే ఒక ప్రతిపాదన పెట్టాను నేను ప్రభుత్వం దృష్టికి, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి, అధికారుల దృష్టికి. ఏం తీసుకుపోయినానంటే కాళేశ్వరం నుండి నిజాం సాగర్కి ఆల్రెడీ 32 టీఎంసీల నీళ్లు విడుదల చేయడం జరుగుతూ ఉంది. అంటే ప్లాన్లో ఇంకా కంప్లీట్ పోతులే లేదు. 32 టీఎంసీలు అలొకేషన్ ఉన్నది నిజాం సాగర్కి.
సింగూరు ఏదైతే ఉన్నదో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఫర్ నిజాం సాగర్, గన్పూర్ ఆయకట్టకు 4 టీఎంసీలు, తర్వాత నిజాం సాగర్ ఆయకట్టకు 8 టీఎంసీలు ఇవ్వాలని చెప్పేసి ప్రతి సంవత్సరం. అయితే నిజాం సాగర్కు సరిపడా నీళ్ళు 32 టీఎంసీలు కాళేశ్వరం వస్తున్నాయి. మనకేంటంటే 19A ప్యాకేజ్ కంప్లీట్ కావడానికి చాలా టైం పడుతుంది. ఆ 8 అలాట్ చేసి 8 టీఎంసీలు రావడానికి టైం పడుతుంది. కాబట్టి నిజాం సాగర్ వదిలిపెట్టే 8 టీఎంసీల నీటిని బసవేశ్వరకు డైవర్ట్ చేసి ఈ ప్రాజెక్టు కొనసాగించాలని చెప్పేసి ప్రతిపాదనలు పంపడం జరిగింది. మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అది క్యాబినెట్ లో